హలో, అందరికీ నమస్కారం. ఒక్క మానవులకే జీవితం మీద విరక్తి పుడుతుంది అనుకుంటాం కాదండోయ్, అది రాక్షసులకు కూడా. రాక్షసులకు అన్ని కోరికలు చాలా సులభం కదా. కానీ ఈ రాక్షసుడికి ఎందుకో చావాలనిపించింది. ఎందుకు చావాలనిపించింది అంటే జీవితం మీద విరక్తి పుట్టిందట. ఆ కథ ఏదో చూద్దాం, భలే తమాషాగా ఉంటుంది. ఒకప్పుడు వింధ్య అడవుల్లో కామరూపుడు అనే రాక్షసుడు ఉండేవాడట. కామరూపుడు అంటే తెలుసు కదా, కోరిన రూపం ధరించే శక్తి. అలాంటి కామరూపుడికి ఎందుకో జీవితంపై విరక్తి పుట్టింది. చచ్చిపోవాలనుకున్నాడు. కానీ ఎలా చావాలో వాడికి తెలియలేదు. కొండల మీద నుంచి దూకుదామంటే ఒక్క అంగలో కిందకి దిగ్గాడు. సముద్రంలో పడి చద్దామంటే సముద్రం వాడికి మోకాళ్ళ లోతు కూడా రాదు. మారు రూపంలో చావడానికి ప్రయత్నించినా ప్రమాద పరిస్థితిలో వాడికి అసలు రూపం వచ్చేస్తుంది. అందుచేత వాడికి చచ్చే మార్గం లేకపోయింది. ఒకసారి ఆ అడవులకి ఒక మహా తేజస్వైన ఋషి వచ్చాడు. ఆయన తేజస్సు చూసి ప్రభావితుడయ్యాడు కామరూపుడు. వెంటనే అతన్ని కలుసుకొని తన కథ అంతా చెప్పుకున్నాడు. రాక్షసులకి ఇవి రోజులు కోవయ్యా, రాక్షస జన్మలో సుఖం లేదు. నువ్వు జీవితం చాలించాలనుకోవడం మంచిదే, కానీ నీకు ఇంకా చాలా ఆయుష్ ఉంది. ఇప్పుడు నీ చనిపోతే ఆ ఆయుష్ కోసం మరో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఏ జన్మ కావాలో కోరుకో, నీకు ఈ జన్మ నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు ఋషి. అయితే కామరూపుడికి ఏ జన్మ కోరుకోవాలో తెలియక ఋషినే సలహా అడిగాడు. అన్ని జన్మల్లో ఉత్తమమైనది మానవ జన్మ, అదే కోరుకో అన్నాడు ఋషి కామరూపుడితో. ఋషి మాటలో ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి మనుషుల మధ్యకి వెళ్ళాలనుకున్నాడు కామరూపుడు. అదే విషయం ఋషితో చెప్పి మనుషుల మధ్య కొంతకాలం ఉండి వస్తానని కామరూపుడు బయలుదేరాడు. వాడు మనిషి రూపంలో ఒక నగరం చేరుకున్నాడు. అక్కడ వాడు ఒక ఇంట మకాం పెట్టి మనుషులను గమనించసాగాడు. మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నట్టు వాడికి తోచింది. ఆ నగరానికి వీరసింహుడు అనేవాడు రక్షకుడు. వీరసింహుడు నగరక్షకుడుగా ఉండగా నగరానికి ఎవరి వల్ల ఎలాంటి ఆపద ప్రమాదము ఉండదని నగరవాసులంతా చెప్పుకునేవారు. ఆ వీరసింహుని ప్రతాపం తెలుసుకోవాలని కామరూపునికి కోరిక కలిగింది. ఒకసారి కామరూపుడు అతని దగ్గరికి వెళ్ళాట. వీరసింహుడు తన శక్తి సామర్థ్యాల గురించి కామరూపుడి దగ్గర ఎన్నో ప్రగల్భాలు పలికాడు. చివరికి ఏమన్నాడంటే, విక్రమార్కుడు వంటి వాడు ఎందరో రాక్షసుల్ని ధైర్యంగా ఎదిరించి చంపాడని చెబుతారు. అవకాశం దొరికితే నేను కూడా చిటికలో సంహరించగలను అన్నట్ట. కామరూపుడు వెంటనే తన నిజ స్వరూపం చూపించాడు. నా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి నా కాళ్ళకు మొక్కు, లేదా నిన్ను ప్రాణాలతో వదలను అన్నాడు. వీరసింహుడు వణికిపోతూ రాక్షసుడు చుట్టూ 3 సార్లు తిరిగి కాళ్ళ మీద పడ్డాడు. మనుషుల ప్రతాపం ఎలాంటిదో తెలుసుకుని కామరూపుడు అక్కడి నుండి మాయమయ్యాడు. ఆ నగరంలోనే ఒక మహాధనికుడున్నాడు. ఆయనకి హేమంగా అనే ఒకే ఒక కూతురు. ఆమెకు పెళ్ళిడు వచ్చింది. ఆమెకు పెళ్లి చేసేయాలని ధనికుడు అనుకున్నాడు. కామరూపుడు అందమైన యువకుడి రూపంలో ధనికుడిని చూడబోయి హేమాంగిని పెళ్ళాడుతాను అన్నాడు. ధనికుడు అతన్ని అనేక ప్రశ్నలు వేసి అభ్యంతరాలు చెప్పాడు. కామరూపుడు తన అసలు రూపు చూపించి, నీ కూతురి నాకు ఇచ్చి పెళ్లి చేశావా, సరే సరే, లేదా నిన్ను ఇప్పుడే తినేస్తాను అన్నాడు. కామరూపుడు ధనికుడు నిలువున ఉనికిపోతూ చంపవద్దని వేడుకుని తన కూతురిని రాక్షసుడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. కామరూపుడు దిక్కులు దద్దరిల్లేటట్టు నవ్వి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. మనుషుల్లో ఉండే ప్రేమాభిమానాలు ఎటువంటివో వాడికి ఇప్పుడు తెలిసాయి. అదే నగరంలో శివానందుడు అనే మహాభక్తుడున్నాడు. ఆయన ఇంటికి నిత్యము ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి వస్తుండేవారు. అటు అర్ధరాత్రి వేళ కామరూపుడు శివానందుడి దగ్గరికి వెళ్ళి తన అసలు రూపం చూపించి, నువ్వు రోజు అర్చించే దేవుణ్ణి తిడతావా తిట్టవా అన్నాడు. తన చేత అంత పాపం చేయించవద్దని శివానందుడు రాక్షసుడు కాళ్ళ వేళ్ళ పడుతూ బతిమాలాడు. కానీ రాక్షసుడు ఒప్పుకోలేదు. శివానందుడు తన దేవుణ్ణి రాక్షసుడు ఎలా తిట్టమంటే అలా తిట్టాడు. కామరూపుడు పెద్దగా నవ్వుకొని అక్కడి నుండి మాయమైపోయాడు. మనుషుల భక్తి గురించి కూడా వాడికి తెలిసిపోయింది. కామరూపుడు తిన్నగా వింధ్య అడవులకు వెళ్ళి ఋషిని కలుసుకొని, తమరు మానవ జన్మ ఉత్తమమైనదని అన్నారు, కానీ మనుషుల అవకాశవాదులు. వాళ్ళు సృష్టిలోని సమస్త జంతుజాలాన్ని తమ అదుపులోకి తెచ్చుకొని నాగరికత సృష్టించుకొని హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితం అంతా బూటకం, నాటకం. వాళ్ళు కోరి ఆచరించే పనుల్లో కూడా వాళ్ళకి నమ్మకం లేదు అన్నాడు ఈ కామరూపుడు. అయితే ఏ జన్మ కోరుకుంటావు అని ఋషి అడిగాడు.
మానవ జన్మ అన్నాడు కామరూపుడు. అదేంటి మానవ జన్మ అని ఋషి ఆశ్చర్యపోయి ఎందుకు అని అడిగాడు. ఎన్ని శక్తులున్నా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. కానీ మనుషుల్లో జీవితం మీద ఆశ ఉంది. వాళ్ళు చావంటే భయపడతారు. చావుకు దూరంగా ఉండడానికి వాళ్ళు తమ విశ్వాసాలన్నిటికీ నీళ్లు వదిలేస్తారు. బ్రతికి ఉన్నంతకాలం జీవనకాంక్ష ఉండే మానవ జన్మ నాకు నచ్చింది అన్నాడు కామరూపుడు. ఋషి వెంటనే కామరూపుడి మీద మంత్రజలం చల్లగానే వాడు చచ్చిపోయి త్వరలోనే నగరంలో ఎక్కడో ఇద్దరు మనిషిగా పుట్టాడు. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.